December 7th, 2023. నేను బీటెక్లో ఉన్న రోజులు అవి. క్లాసులు ఏమో ఏమీ లేవు అంతగా. బట్ ఫ్రెండ్స్ అందరు సినిమాకి వెళ్దాం అని డిసైడ్ అయ్యారు. ఏముంది అని చూస్తే హాయ్ నాన్న, రివ్యూలతో సంబంధం లేదు, మ్యాట్నీకి అందరు కలిసిపోయారు. అప్పుడు స్టార్ట్ అయింది భయ్య. 2 hours 35 minutes ఇంకో లోకంలోకి వెళ్ళిపోయాం. సినిమా అయినంతసేపు ఏదో నీ పక్కనున్న ఒక కథను చూస్తున్నట్టు, ఏదో ఒక అందమైన చిత్రాన్ని చూస్తున్నట్టు ఆ లోకంలోకి తీసుకెళ్ళిపోయారు. సినిమా అయ్యాక రియలైజ్ అవుతావు నువ్వు సినిమా నుంచి బయటకు వచ్చేసాను. సినిమా రిలీజ్ అయ్యి 2 years అవుతుంది. బట్ చూసిన ప్రతిసారి విరాజ్, యష్న, మహి అలాగా ప్రతి ఒక్క క్యారెక్టర్ని చూసిన సిచ్యువేషన్ బట్టి నువ్వు రిలేట్ అవుతూ ఉంటావు. అండ్ చూసిన ప్రతిసారి చాలా కొత్తగా, రిఫ్రెషింగ్గా ఆ లోకంలోకి వెళ్ళిపోతావు. ఎన్నిసార్లు చూసినా ఆ మారని ఫీలింగ్ అది. సినిమాలో పాటలు కానీ, కథ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ ఎంత బాగుంటుంది. 2 years అయింది అంటే నమ్మలేకపోతున్నాను. ఎన్ని సంవత్సరాలైనా గుర్తుండిపోయే సినిమా అది. అండ్ థ్యాంక్ యూ ఫర్ నాని అన్న అండ్ శౌర్య ఫర్ గివింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫెయిరీ టేల్. అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ మూవీ in your combination.